తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయానికి ఆంధ్ర వైకుంఠం, ఆంధ్ర శబరిమల అని పేరు. ఇక్కడి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని 1989లో కంచి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠించారు. పంచలోహంగా పిలువబడే బంగారం, వెండి, సీసం, రాగి, ఇనుము అనే 5 లోహాలతో దీనిని తయారు చేశారు. శబరిమల మెట్ల మాదిరిగానే ఈ పుణ్యక్షేత్రానికి 18 పవిత్ర మెట్లున్నాయి. అయ్యప్ప దీక్షను ఆచరించే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా వారి దీక్షను పొందుతారు. ఎవరైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించవచ్చు. శబరిమల లాంటి ఎక్కువ దూరం ప్రయాణించలేని భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా తమ దీక్షను ముగించేవారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వేలాది మంది భక్తులు తమ దీక్ష ముగింపును సూచించే మకర జ్యోతి మరియు మకర విళక్కు చూడడానికి ఈ ఆలయాన్ని సందర్శించేవారు. ఆలయ సముదాయంలో శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా మందిరాలున్నాయి. ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ, గణేశ, నంది, నటరాజుల భారీ విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి అంటే సగం శివరూపం, సగం విష్ణు రూపం విగ్రహం దర్శనమిస్తుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయం ఉంది. ఆలయంలోకి రాగానే భక్తులు మొదట గణపతి, ఆ తర్వాత హరహరి దర్శనం చేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్లుటకు 2 మార్గాలున్నాయి. మాలధారణ చేసిన భక్తులు వెళ్లుటకు 18 మెట్లున్న దారి, మామూలు భక్తులు వెళ్లేందుకు మరో మార్గం ఉంది. అయ్యప్ప విగ్రహం ఉన్న మందిరం పైభాగాన గోపుర నిర్మాణం ఉంది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ప్రముఖ ఘట్టాలను బొమ్మల రూపంలో చిత్రీకరించారు. అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారీ విగ్రహం ఉంది. అయ్యప్ప గుడిలో నిత్యాన్నదానం అందుబాటులో ఉంది. అయ్యప్ప స్వామి గుడికి వెనుక షిరిడి సాయిబాబా మందిరం ఉంది. అయ్యప్ప స్వామి మందిరం ప్రక్కనే విశాలమైన ప్రాంగణంలో శివాలయం ఉంది. ఈ దేవాలయాల ముఖ ద్వారానికి ఇరువైపులా పూల హారాన్ని తొండంతో ఎత్తి పట్టుకున్న 2 ఏనుగు బొమ్మలుంటాయి. ముఖద్వారానికి ఎదురుగా శివాలయం ముందు భాగంలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. యజ్ఞ యాగాదులు నిర్వహించుటకు యాగశాల కూడా ఉంది. శివాలయంలో ఒకవైపు పెద్ద నంది విగ్రహం ఉంది. వెంకటేశ్వర స్వామి గుడికి కుడివైపున తన గుండెను చీల్చి సీతారాములను చూపిస్తున్న హనుమంతుడి విగ్రహం ఉంది. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామిని హంస ఆకారంలో ఉన్న రథంపై ఊరేగిస్తారు. రాజమండ్రి సామర్లకోట కెనాల్ రోడ్డుపై ఆలయం ఉంది. రైలు సౌకర్యంతో పాటు రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం నుండి బస్సు సౌకర్యం ఉంది. మకర సంక్రాంతి రోజున ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.